89 ఫస్ట్ ఇచ్చారు, 89లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు వితౌట్ గెరలు ఇచ్చారు. 25 అయిపోయినాక రెన్యువల్ చేస్తే బిలో 50 సీసీ అని ఇచ్చారు. బిలో 50 బండ్లు ఏం లేవు, సైకిల్ కూడా కాదు. దాన్ని క్యాన్సిల్ చేయించుకున్నాం. మళ్ళీ మొన్న అప్లై చేస్తే సంవత్సరం దాటిపోయింది. మళ్ళీ ఇది వచ్చి ర్యాలీ ఓట్లు అన్నాయని లైసెన్స్ ఇచ్చేసి వీళ్ళు అందుకే మనం ఏం చేయాలి అంటే ఒకటి మనం గుర్తించుకుందాం, ఎప్పుడు కూడా వీళ్ళకి సొత్తుగా మనం ఉండొద్దు. అదే గల్లా బట్టి బయట గుంచే పరిస్థితి మనది కాబట్టి మనం వాళ్ళకి లొంగుకుంటా పోయి మాట్లాడుతుంటే చైర్మన్ ఇప్పుడు దాకా ఎవరికేం చేసిండు? ఏమైనా చేసిండా? ఏం చేయలేదు. ఆధార్ కార్డు ఇప్పుడు కాదు, ఇప్పుడు మహిళ అవును ఉన్నారు కదా, చైర్మన్ ఏం చేసిండు అని నాకని కాదు, నా వర్గానికి అయితే ఏం అదే మనకు కూడా ఎవరికి ఏం చేయలేరు కాబట్టి ఇద్దరాత్రి ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి కాదమ్మా. ఒకటి మనం మాట ఇప్పుడు వాళ్ళకి సొత్తుగా మనం పోయి లొంగుకుంటా మాట్లాడడం, వాళ్ళ మీటింగ్లు అటెండ్ చేయడం కాదు, వాళ్ళని నిలదీసే దమ్ము మీ దగ్గర లేదు. మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ పోతుండ్రు. అందుకే మనం ఇట్లా అనగదొక్కినట్లు మనం అవుతున్నాం. కాబట్టి గల్లా పట్టే దమ్ము మనకుంది. మనం ఏ పార్టీలో పనిచేస్తలేము, ఆల్ పార్టీకి మనం అడిగే దమ్ము మనకుంది. మరి మీరెందుకు మీరు ఎవరు పిలిస్తే వాళ్ళతో పోతుండ్రు? మరి వాళ్ళందరూ పని చేపియాలి కదా, మరి ఎందుకు చేపిస్తలేరు? చేపియాలి కదా. ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు, మనం లేని చైర్మన్ అయిందా? కాలేడు కదా. మరి మనం అందరం తెస్తేనే చైర్మన్ అయింది కదా. మరి చైర్మన్ ఎప్పుడన్నా ఒక మహిళ గురించి మాట్లాడిన చైర్మనా? ఒక మహిళకి ఆపత వచ్చిందంటే పోయి నిలబడ్డ చైర్మనా? చెప్పు. అంతేందుగా మన స్వప్నక యాక్సిడెంట్ అయ్యి పదే ఫోటోలు పెట్టి మాట్లాడరా బాబు అని ఇంతవరకు పట్టుకున్నాను. మరి అసలు చైర్మన్ ఉండేందుకు? మన అశోకర పర్సన్ గృహం లేక ఇల్లు వేరే వాళ్ళు రెంట్లకు ఉంటుంటే వాళ్ళు ఊరిపెట్టుకోవచ్చు అని దాని గురించి మాట్లాడాలని నేను ఎంక్వైరీ చేసి ఆయన పంపడవుతుంది. ఆయన చైర్మన్ కాదు, నేను ఎంక్వైరీ చేసి ఆయన పంపడ